అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో కుంటూరులో ఉద్రిక్తత నెలకొంది. రావి నారాయణ రెడ్డి పేరు మీద వెలిసిన కొత్త కాలనీను రెవెన్యూ అధికారులు ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. దీంతో సిపిఐ నాయకులు స్థానికుల సహాయంతో వారిని అడ్డుకున్నారు. నివాస స్థలాలు లేని వారిని ఆదుకోకుండా అధికారులు భూస్వాములకు కొమ్ముకాసులు ప్రవర్తిస్తారని మండిపడ్డారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్య వివరిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గుడిసెలు ఖాళీ చేసే ప్రశ్న లేదని భీష్మించి కూర్చున్నారు. నిరసనకు దిగిన సిపిఐ నాయకులకు రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ సర్ది చెప్పారు. భూమిని ఖాళీ చేయించాలని తమకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్. కుమార్, ఆ కాలనీలో అంటే ఎన్నాళ్ళుగా వారు నివాసం ఉంటున్నారు? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఏం చెప్తున్నారు అధికారులు? థ్యాంక్ యూ సతీష్. రవినారాయణ రెడ్డి కాలనీలోని ఏదైతే ఒక గుడిసెలకు సంబంధించిన ఇష్యూలో నిన్న నైట్ నుంచి కూడా పెద్ద ఇష్యూ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఆ గుడిసెలకు సంబంధించి ఖాళీ చేయాలంటూ కూడా ఎంఆర్ఓ అయితే ఆర్డర్ అయితే పాస్ చేశారు. ముఖ్యంగా అబ్దుల్లాపూర్ మేట్లో మండలంలోని కుంట్లూరు గ్రామంలో భూదాన్ భూమి ఎంఆర్ఓ వెళ్లి ప్రభుత్వంకి సహకరించాలంటూ కూడా ఆయన అయితే కోరడం జరిగింది. గుడిసెలు ఖాళీ చేయాలని, అలాగే మీకు తగినంత సమయం ఇస్తామంటూ కూడా ఇప్పటికే ఎంఆర్ఓ అయితే తెలియజేశారు. ముఖ్యంగా అవసరమైతే మీ గురించి కలెక్టర్ తో మాట్లాడి హామీ ఇస్తానని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుండి గుడిసెలు తీసేయాలని ఆర్డర్ వచ్చిందని ఎంఆర్ఓ అయితే తెలిపారు. గుడిసెలు వేసుకున్న పేద ప్రజలు ఖాళీ చేసే ప్రసక్తే లేదని, అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామంటూ కూడా అక్కడ ఎవరైతే గుడిసెలు వేసుకున్నారో వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కొంతమంది భూస్వాములకు అధికారులు సొమ్ము కాస్తున్నారని సిపిఐ నాయకులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అధికారులు పేద ప్రజలకు రావాల్సిన ఇండ్ల స్థలాన్ని కేటాయించి ఇండ్లను కట్టియాలని గుడిసెలు వేసుకున్నారని సిపిఐ నాయకులు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా అధికారిక పార్టీ మిత్రపక్షంగా ఉన్నాము, తప్పకుండా ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చెప్పి కూడా వాళ్ళైతే కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు గుడిసెలు వేసుకోవడానికి మాకు సహకరించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గుడిసెలు పీకేయాలంటూ కూడా చూస్తున్నారంటూ కూడా సిపిఐ నాయకులు అయితే వాపోతున్నారు. ముఖ్యంగా ఈ ఏరియాలకు సంబంధించిన సుమారు 5,000 కుటుంబాలు కొన్ని సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుంటే ఇక్కడైతే నివసిస్తున్నారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ హయాంలో ఈ గుడిసెలు అయితే వేసుకొని నివసిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో గుడిసెలు ఖాళీ చేయాలంటూ కూడా నిన్న నైట్ నుంచి కూడా ఏదైతే అక్కడ గుడిసెలు ఖాళీ చేయించడం కూడా చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా సిపిఐ నాయకులు ఒక్కొక్కరు అక్కడికైతే చేరుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ గుడిసెలు వేసుకొని ఎప్పటి నుంచో వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారని, గుడిసెలు ఖాళీ చేసే ప్రసక్తే లేదని వాళ్ళైతే చెప్తారు. కానీ ఎంఆర్ఓ మాత్రం వాళ్ళకైతే కొన్ని విజ్ఞప్తులు అయితే చేస్తున్నారు. వాళ్ళకి తగిన సమయం ఇస్తామని, అలాగే వాళ్ళకి ఇళ్లకు సంబంధించి కలెక్టర్ తో మాట్లాడతానంటూ కూడా ఇప్పటికే ఎంఆర్ఓ అయితే హామీలు ఇస్తున్నారు. కానీ అక్కడ ప్రజలు మాత్రం ఆ గుడిసెలు ఖాళీ చేసే ప్రసక్తి లేదని అయితే ప్రభుత్వం చెప్తున్నారు. సతీష్, అంటే కుమార్, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరించుకుంటామని సిపిఐ నాయకులు చెప్తున్నారు. అంటే సమయం ఏమైనా ఇచ్చారు అధికారులు, లేకపోతే సమయం లేదంటున్నారు? ప్రస్తుతం అయితే అధికారులు వచ్చేసి ఎటువంటి సమయం అయితే లేదని చెప్తున్నారు. ముఖ్యంగా గుడిసెలు ఖాళీ చేయడానికి మాత్రమే సమయం ఇస్తామంటూ కూడా ఎంఆర్ఓ అయితే చెప్తున్నారు. కానీ ఏదైతే సిపిఐ నాయకులు మాత్రం ఇక్కడ సుమారు 5,000 కుటుంబాలు మాత్రం ఇక్కడ గుడిసెలు వేసుకొని బతుకుతున్నారంటూ, అలాగే దీనికి సంబంధించి సీఎంలతో కలిసి చర్చించిన తర్వాత వాళ్ళైతే గుడిసెలు ఖాళీ చేస్తా ఉన్నారు. కానీ ఎంఆర్ఓ మాత్రం ప్రస్తుతం రెవెన్యూ అధికారులతో కూడా ఏదైతే ఆ గుడిసెలు ఖాళీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్లే తెలుస్తుంది. ముఖ్యంగా ఎంఆర్ఓ చెప్పిన విధం మనం చూసుకున్నట్లయితే వాళ్ళు గుడిసెలు ఖాళీ చేయించిన తర్వాత కలెక్టరేట్ తో మాట్లాడి వాళ్ళకి సంబంధించిన న్యాయం చేస్తామని చెప్పి కూడా ఎంఆర్ఓ అయితే చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఖాళీ చేసే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ప్రస్తుతం మొదట ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళు విన్నపించుకున్న తర్వాత అప్పుడు ఖాళీ చేస్తామని వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే ఎంఆర్ఓ మాత్రం వాళ్ళకి టైం ఇచ్చే ప్రసక్తి లేదంటూ వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.